వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో పాకిస్తాన్ పైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తూనే ఉంది. రోజుకొక ఏదో ఒక న్యూస్ వింటున్నాం. ఎందుకంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీని వాళ్ళు మట్టుబెడుతున్నారని, ఐఈడి బాంబులతో బ్లాస్ట్ చేస్తున్నారని, ఇలాంటి కొన్ని ట్రైన్స్ని హైజాక్ చేస్తున్నారని ఇలాంటి వార్తలన్నీ కూడా వింటున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా పాకిస్తాన్లో ఉన్న సురబ్ అనే ప్రాంతాన్ని వాళ్ళు దాన్ని ఆక్రమించారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొంతమంది సైనికులను కూడా చంపేశారు. అలాగే ఈ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ పరారయ్యాడు అనే ఒక వార్త ఇప్పుడు బాగా సెన్సేషనల్ అవుతుంది. అసలు ఏంటి, ఏం జరిగింది, ఎలా అటాక్ చేశారు? పాకిస్తాన్లో ప్రధానంగా 2 రకాల రెబల్ గ్రూప్స్ పోరాడుతున్నాయి. ఒకటేమో బెలూచి లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ, రెండోదేమో టీపీపీ. టీపీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. వీళ్ళు బెలూచిస్తాన్లో బిఎల్ఏ పోరాడుతుంటే తెహ్రీక్ ఈ టీపీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియాలో వీళ్ళు పోరాడుతున్నారు. సో రెండు వైపుల నుంచి పాకిస్తాన్ చాలా పెద్ద స్థాయిలో రెబల్ గ్రూప్స్ యొక్క దాడుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ క్రమంలో మనం ఇప్పుడు బిఎల్ఏ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి చెప్పుకుందాం. లేటెస్ట్గా ఒక నగరాన్నే వాళ్ళు పట్టుకున్నారు. మామూలుగా ఇప్పటివరకు వాళ్ళు గెరిల్లా పోరాటం చేస్తూ ఉన్నారు. గెరిల్లా పోరాటం నుంచి వాళ్ళు క్యాప్చర్ అండ్ హోల్డ్ అనే స్థాయికి వెళ్ళారు. అంటే ఒక నగరాన్ని పట్టుకోవడం, దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అన్న స్థాయికి వాళ్ళు ఎలా వెళ్ళారు, అసలు ఈ లేటెస్ట్గా ఎలా పట్టుకోగలిగారు, దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది, హసీమ్ మున్నర్ ఏమయ్యాడు, ఇవన్నీ చెప్పుకుందాం. సో యాక్చువల్గా బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ భూభాగంలో 44% ఉంటుంది అనమాట. మొత్తం పాకిస్తాన్లో ఇదే అతిపెద్ద ప్రావిన్సెస్ అంటారు అక్కడ పంజాబ్ ప్రావిన్సు, సింధు ప్రావిన్సు, బలూచ్ ప్రావిన్సు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సు, ఇలాగ ప్రావిన్సెస్ రూపంలో ఉంటాయి. ఈ బలూచ్ ప్రావిన్స్ అనేది 44% భూభాగం ఉంది. కానీ జనాభా 5% ఉన్నారు. మొత్తం పాకిస్తాన్ జనాభాలో ఇక్కడ ఉండేవాళ్ళు 5% ఉన్నారు. కాకపోతే ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సుయి నేచురల్ గ్యాస్ అనేది ఒక ఎనర్జీ, అంటే పాకిస్తాన్కి ఎనర్జీ అందించే దాంట్లో అతిపెద్ద నేచురల్ గ్యాస్ ఇక్కడ నుంచే వెళ్తుంది. అట్లాగే మినరల్స్, విపరీతంగా మినరల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి పెద్ద కోస్టల్ ఏరియా ఉంటుంది వాళ్ళకి, అంటే సముద్రం ఉంటుంది బెలూచిస్తాన్ పక్కన. అందువల్ల స్ట్రాటజిక్గా అది వెరీ ఇంపార్టెంట్. అక్కడ గ్వదర్ అనే ఒక పోర్ట్ ఉంది. మొత్తం పాకిస్తాన్లో కమర్షియల్ పోర్ట్లు 3 ఉంటాయి. అందులో ఇదొక అతిపెద్ద పోర్టు, గ్వదర్ పోర్టు. ఇప్పుడు ఏం చేస్తుందంటే చైనా ఇక్కడ సిపెక్ అనే పేరుతో ఎంటర్ అయింది. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇందులో గదర్ పోర్టు నిర్మాణం, దాని మెయింటెనెన్స్కి కూడా చైనాకి అప్పగించేశారు. చైనా పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చైనాలో. అతిపెద్ద దేశం అదే అనమాట. పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసే అతిపెద్ద దేశం చైనానే. $70 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇంకొక $30 బిలియన్ అప్పుగా ఇచ్చింది పాకిస్తాన్కి. అందుకని ఒక రకంగా పాకిస్తాన్ చైనా కంట్రోల్లో ఉంటుంది. ఈ బలూచిస్తాన్ ఏరియాలో ఒకటి ఈ ఎకనామిక్ కారిడార్ని నిర్మించడం, హైవేలు నిర్మించడం, పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం, ఈ గ్వదర్ పోర్టును నిర్మించడం, ఇది చేస్తుంది. అది వీళ్ళకి నచ్చట్లేదు. అంటే మా వనరులు మీరు దోపిడీ చేసుకెళ్తున్నారు, మాకు మీరు ఏమి ఇవ్వట్లేదు. మొత్తం పేదరికంలో 71% పేదరికం ఈ బలూచిస్తాన్లో ఉంటుంది. రెండవది, వీళ్ళు న్యాయంగా ఫస్ట్లో ఇది యాక్చువల్గా చెప్పాలంటే 1947లో కనాటే ఆఫ్ కలత్ అనే ఒక సామ్రాజ్యం ఉండేది అక్కడ. అది బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేది. కొంత సెమీ స్వాతంత్రం ఉండేది వాళ్ళకి. అయితే మన జిన్నా ఏం చేశాడంటే దీన్ని బలవంతంగా సైనిక చర్య చేసి తమ పాకిస్తాన్లో కలుపుకున్నారు. బెలూచిస్తాన్ విడిపోయిన తర్వాత బలవంతంగా, వాళ్ళకి ఇష్టం లేదు పాకిస్తాన్లో కలవడం బలూచి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ తెగ వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. సో వాళ్ళు బలవంతం కలుపుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళ కోపం ఉంది. పాకిస్తాన్లో ఉండడం ఇష్టం లేకుండా బలవంతం కలుపుకోవడం వల్ల అప్పటి నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఫస్ట్లో శాంతియుతంగా జరుగుతుంటే వీళ్ళు అణిచేస్తూ ఉన్నారు. దీన్ని కిల్ అండ్ డంప్ పాలసీ అంటారు పాకిస్తాన్. కిల్ అండ్ డంప్ అంటే మనుషుల్ని తీసుకెళ్ళి చంపేసి ఎక్కడో పూర్తి చేసేయడం, వాళ్ళని ఇండ్లకు కూడా ఇవ్వరు. ఇప్పుడు మావోయిస్టులను కూడా అలాగే చేస్తున్నారు. మొన్న నంబాల కేశవరావుని కూడా చంపేసి ఎక్కడో కాల్చేశారు, ఇంటికి ఇవ్వలేదు శవాన్ని. ఇదే పని పాకిస్తాన్ కూడా చేస్తుంది. ఇప్పటివరకు 6,000 మంది బలూచ్ పౌరుల్ని అలాగే చంపేసింది. దాంతో వాళ్ళు ఆయుధాలు పట్టడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఏర్పడింది. వాళ్ళు కూడా ఆయుధాలు పట్టడం, వెపన్స్ తీసుకోవడం, ట్రైనింగ్ తీసుకోవడం, గెరిల్లా పోరాట పద్ధతుల్లో ఫైట్ చేయడం. గెరిల్లా పోరాట పద్ధతి అంటే బలమైన శత్రువుని బలహీనుడు ఎదుర్కొనేదాన్ని గెరిల్లా పోరాట పద్ధతి అంటారు.
అంటే బలవంతుడితో నువ్వు ఎదురుగా నిలబడి ఫైట్ చేయలేవు కదా. వాడు ఏమారం ఉన్నప్పుడు కొట్టి పారిపోవాలి. నీ బలమైన ప్లేస్‌లోకి వాడిని ఏదో ఒక రకంగా వాడిని రప్పించి అటాక్ చేయాలి. ఇటువంటి మెథడ్స్‌ని గెరిల్లా పోరాట పద్ధతులు అంటారు. వీళ్ళు అదే పద్ధతిలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే వీళ్ళకి బ్రహ్మాండంగా ఆయుధాల సంఖ్య పెరిగింది. మనుషుల రిక్రూట్మెంట్ పెరిగింది. స్త్రీలు కూడా పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఒకప్పుడు రూరల్ ఏరియాలోనే ఉన్న ఈ ఆర్మీ అర్బన్ ఏరియాలకు కూడా ఇవాళ విస్తరించింది. దీని వెనుక ఇండియా ఉందనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఇండియా వీళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది. ఆ తర్వాత ట్రైనింగ్ ఇస్తుంది. గాయపడిన వాళ్ళకి మన హాస్పిటల్లో వైద్యం అందించి రిపేర్ చేసి పంపిస్తుంది. ఇవన్నీ పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. ఈ మధ్యకాలంలో బెలూచి లిబరేషన్ వాళ్ళు కూడా ఇండియాని డైరెక్ట్గానే మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము బంగ్లాదేశ్ విడిపోయినట్టుగా మేము కూడా విడిపోతామని కూడా అన్నారు. ఆ మధ్య కూడా ఒక 2 వారాల ముందు కూడా స్వాతంత్రం కూడా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. సో అవును. ఈ నేపథ్యంలో ఏమైందంటే గత కొంతకాలంగా వాళ్ళు కోఆర్డినేటెడ్ అటాక్స్ అంటారు. అంటే ఆర్గనైజ్డ్గా అటాక్స్ని పెంచారు పాకిస్తాన్ ఆర్మీ మీద. ఒకటి జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అనమాట. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని హైజాక్ చేసి 450 మంది ఉన్నారు ఆ ట్రైన్లో. అందులో 100 మందికి పైన మిలిటరీ వాళ్ళు ఉన్నారు. ఆ ట్రైన్ హైజాక్ చేశారు. ఎందుకు చేశారంటే వీళ్ళ పర్సన్స్ కొంతమంది పాకిస్తాన్ జైళ్ళల్లో మొగ్గుతున్నారు. ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. వాళ్ళని విడిపించుకోవడానికి డిమాండ్ పెట్టడానికి దీన్ని హైజాక్ చేశారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేసింది. అటాక్లో మొత్తంగా 66 మంది చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా చనిపోయింది. అలాగే వాళ్ళ క్యాపిటల్ సిటీ పేరు క్వెట్టా. ఆ క్వెట్టా కాన్వాయ్ అంటారు. క్వెట్టా దగ్గర ఒక కాన్వాయ్ పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ వెళ్తుంటే వీళ్ళు అటాక్ చేశారు. అంటే వీళ్ళ మెథడ్స్ ఏంటంటే ఒకటి సూసైడ్ బాంబింగ్స్. ఆ మధ్య కూడా చైనా వాళ్ళని కూడా 5-6 మందిని చంపారు వీళ్ళు. చైనా ఉండడం ఇష్టం లేదు వీళ్ళకి అక్కడ. అవును. సో ఒక ఆవిడ సూసైడ్ వేసుకొని బెల్ట్ వేసుకొని వెళ్ళి పీల్చుకుని తను తాను. అలాగా కూడా చేస్తున్నారు. రెండోది సడన్ అటాక్స్ చేస్తారు. మూడోది ఐఈడి పెడతారు. ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు అన్నమాట. అంటే మందు పాత్ర లాంటివి. ఈ మందు పాత్ర 2 రకాలు ఉంటుంది. భూమిలో పెట్టడం, సైడ్లలో పెట్టడం. చెట్లకు కానీ వాల్స్ ఏమన్నా ఉంటాయి రాళ్లలో మధ్యలో పెట్టడం. మన చంద్రబాబుని 2003లో చేశారు కదా, దాన్ని క్లేమోర్ మైన్ అంటారు. క్లేమోర్ మైన్ అంటే సైడ్లో పెడతారు. ఇంతంత పైపులో ఈ డెటనేటర్లు కూరి వాటికి వైర్ ఇచ్చేసి అది కప్పేస్తారు. దానికి ఏదన్నా కనబడదు, అది అక్కడ ఫైర్ చేస్తే ఇది ఇక్కడ నుంచి ఫైర్ అవుతుంది, ఆ పైపులో నుంచి బ్లాస్ట్ అవుతుంది. దీన్ని క్లేమోర్ మైన్ అంటారు. సో ఈ మెథడ్స్లంతా వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఆయుధాలు బాగా పెద్ద పెద్ద ఆయుధాలు పెరిగినాయి, డ్రోన్స్ వచ్చాయి. వీళ్ళది ఇంకో మెథడ్ ఏంటంటే ఏ అటాక్ని కూడా పాకిస్తాన్ ఏంటంటే అబద్ధాలు చెప్తుంది. వాళ్ళు అటాక్ చేయలేదు, ఏం లేదు, వాళ్ళే చనిపోయినారు, ఇవన్నీ చెప్తా ఉంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, బిఎల్ఏ వాళ్ళు డ్రోన్స్ పెట్టేశారు. అటాక్ చేసే ముందు డ్రోన్స్ రెడీగా ఉంటాయి, అవి షూట్ చేస్తాయి, ఫుటేజ్ని షూట్ చేసి పంపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అది వైరల్ అవుతుంది. మంచి ఎడిటింగ్ అవన్నీ కూడా బాగా చేస్తున్నారు, సోఫిస్టికేటెడ్గా. ట్రైన్ ఎప్పుడైతే హైజాక్ చేస్తారో దాని తర్వాత అటాక్ చేస్తున్నారు, బాగా వస్తున్నాయి. మన వాళ్ళు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ ఫిల్మ్ మేకింగ్కి మేము ఫ్యాన్స్ అని కూడా అంటున్నారు అనమాట. అలాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే నిన్నగా మొన్న 30th వీళ్ళు ఒక నగరాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. ఆ నగరం పేరు సొరబ్ నగరం. అది సొరబ్ జిల్లాకి హెడ్ క్వార్టర్ సొరబ్ నగరం. ఈ సొరబ్ నగరం అనేది ఈ ప్రావిన్స్ క్వెట్టాకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సొరబ్ నగరం గుండా 2 అతిపెద్ద నేషనల్ హైవేస్ వెళ్తాయి. క్వెట్టా కరాచీ నేషనల్ హైవే, సొరబ్ గెదర్ నేషనల్ హైవే. సో వీళ్ళు అది ఇంపార్టెంట్ నగరం అనమాట. దాంట్లో 45,000 మంది పాపులేషన్ ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని వందల మంది ఈ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సడన్గా అటాక్ చేసి పోలీస్ స్టేషన్ని క్యాప్చర్ చేసుకున్నారు. పోలీసులను కొంతమంది చంపారు, కొంతమంది సరెండర్ అయిపోయారు. అట్లాగే పురపాలక అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ డిప్యూటీ కమిషనర్ హిదయతుల్లా బొరారి అని అతను కొంత గట్టిగా వ్యతిరేకించాడు వీళ్ళని. ఆ వ్యతిరేకించడంలో తోపులాటలు జరిగింది. తోపులాటలో అతను సఫకేట్ అయిపోయి అతను చనిపోయాడు. సో దానికి కూడా వీళ్ళు మేము అతను చంపాలనుకోలేదు, యాక్సిడెంట్గా చనిపోయాడు అనేది కూడా డిక్లేర్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే బ్యాంకును కూడా వాళ్ళ స్వాధీనం వాళ్ళకి తీసుకున్నారు. మార్కెట్ మొత్తం అక్కడ అంటే సివిలియన్ అడ్మినిస్ట్రేషను, మిలిటరీ అడ్మినిస్ట్రేషను, పోలీస్ వ్యవస్థ, ఫైనాన్షియల్ సెక్టరు అన్నీ ప్లస్ రోడ్లు, నేషనల్ హైవేలు అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీ విడిపించలేదు దాన్ని. మరి విడిపిస్తుందా లేకపోతే ఇట్లా సైలెంట్గా ఉంటుందా అనేది చూడాలి. అది చాలా ఇప్పటి వరకు అతిపెద్ద విజయంగా చెప్పచ్చు. ఒక నగరాన్ని వాళ్ళు కైవసం చేసుకోవడం అనేది
అతిపెద్ద విజయం. వాళ్ళు కోల్పోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కొనే పరిస్థితి వీళ్ళకి లేదు. ఎవరికి బిఎల్ఏకి. కానీ పాకిస్తాన్ ఆర్మీని ఇబ్బంది పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక కొన్ని రోజుల ముందే అసీం మునీర్ క్వెట్టాకి వెళ్ళాడు. క్వెట్టాలో వెళ్ళి మన ఇండియాని తిట్టొచ్చాడు అక్కడికి. అంటే బెలూచ్ లిబరేషన్కి ఇండియానే సపోర్ట్ చేస్తుంది తిట్టొచ్చాడు. తిట్టొచ్చిన వారం రోజులకే వీళ్ళు పోయి ఆ నగరాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అంటే ఒక ఛాలెంజ్ని విసిరారు. ఇప్పుడు అసీం మునీర్ కనిపించట్లేదని చెప్తున్నారు. అంటే దీనికి ఆయన బయటకు వచ్చి ఏం చెప్పట్లేదు.